ఏంటి ఇప్పుడు నేను మీకు మునక్కాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. అంటే ఇది అందరూ క్యాజువల్గా చేసుకునేదే, బట్ నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ముందు ఇవన్నీ తీసుకుని కట్ చేయాలి. ప్యారలల్గా చింతపండు నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ ఫైన్గా చాప్ చేసేసుకొని స్టవ్ మీద దబర్ పెట్టుకొని కొంచెం ఆయిల్, ఆవాలు, చాలా కొంచెంగా మెంతులు. పులుసు కూరలోకి ఎప్పుడైనా మెంతులు వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. సో ఇవి కొంచెం స్ప్లిట్ అయ్యేదాకా ఆగి ఇలా చేసినప్పుడు ఆనియన్ అండ్ కరివేపాకు రెండు ఇందులో వేసుకోవాలి. ఇది బాగా వేగేదాకా ఆనియన్స్ ఈ స్టేజ్లో ఉండగా టమాటాస్ వేసేయాలి. పప్పు కూరలు, బిర్యానీ అలాంటి వాటిలో అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచాలి. పులుసు కూరలు అయితే ఈ స్టేజ్లో టమాటాస్ అన్నీ వేసేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, టమాటాస్ వేసిన వెంటనే ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి సిమ్లో పెట్టి బాగా మగ్గనిస్తే టమాటాస్ మెత్తగా ఉడుకుతాయి. కారపు వాసన రాకుండా కూర టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ స్టేజ్లోనే కొంచెం కారం, పసుపు, ఉప్పు అన్నీ వేయాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉంచాలండి. టమాటాస్ మెత్తగా అయ్యేదాకా సిమ్లోనే ఉంచాలి. అన్నీ వేసాక బాగా కలిపేయాలి. బాగా కలిపి మూత పెట్టి సిమ్లోనే ఉంచేసి టమాటాస్ మెత్తగా అయ్యేదాకా ఇలాగే ఉంచేయాలి. చూసారు కదా, టమాటాలు చాలా మెత్తగా ఉడికిపోయాయి. టమాటాలు మెత్తగా ఉడికితేనే కూర బాగుంటుంది. టేస్ట్ లేకపోతే, సరిగ్గా ఉడకపోతే అంతా నీళ్ళుగా అట్లా ఉంటుంది, కూర తినలేము. సో ఈ టైంలోనే మునక్కాయలు వేసుకుని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అట్లా పెట్టేయాలి. మూత పెట్టేస్తే ఉప్పు, కారం మునక్కాయలకి బాగా పడుతుంది. ఈలోపు చింతపండుని బాగా పిసికి పెట్టేసుకొని ఆ టామరిన్ జ్యూస్ని కొంచెం తీసి పెట్టుకొని ఇందులో కలిపేయాలి. మునక్కాయలు వేసాను కదా, ఒక 2 మినిట్స్ మూత పెడతాను. దానికి ఉప్పు, కారం బాగా పడుతుంది. మునక్కాయలు ఒక 2 మినిట్స్ ఈ కూరలో మగ్గనిచ్చాను. ఆ తర్వాత కొంచెం చింతపండు రసం పోసుకుని బాగా కలుపుకోవాలి. సో ఇప్పటిదాకా చేసిన ప్రాసెస్ అంతా సిమ్లోనే. ఇప్పుడు హైలో పెట్టుకోవాలి. కొంచెంగా వాటర్ పోయాలి. వాటర్ ఎక్కువైతే మళ్ళీ నీళ్ళుగా ఉంటుంది కూర. సో కొంచెం వాటర్ పోసుకుని ఉప్పు, కారం, అన్నీ పులుపు ఈ టైంలోనే చూసుకోవాలి. మామిడికాయ అంటే ఇందులో మామిడికాయ వేసుకుంటే చింతపండు తగ్గించుకోవచ్చు. మామిడికాయ అంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో నా దగ్గర టైంకి మ్యాంగో లేక నేను ఓన్లీ చింతపండు రసం వేసాను. హైలో పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. చూసారు కదా, మునక్కాయ చక్కగా ఉడికిపోయింది. కూర కూడా బాగా చిక్కబడింది. ఈ స్టేజ్లో ఆపేసుకోవాలి. ఇంకాసేపు ఉంచుకున్నా మరీ పులుసు చిక్కగా అయిపోయి కలుపుకునే దానికి మనకి బాగోదు. సో ఇది పర్ఫెక్ట్. ఈ టైంలో ఇంకా ఆపేసుకోవాలి. స్ప్రౌట్స్కి నిన్న ఈవినింగ్ నానబెట్టాను ఇవి శనగలు. సో ఇప్పుడు తీసేసి ఒక క్లాత్లో గట్టిగా కట్టి పెట్టేస్తాను, కాటన్ క్లాత్. ఇవి రేపు ఈవినింగ్కి మంచిగా స్ప్రౌట్స్ వస్తాయి. రేపు మార్నింగ్కి కొంచెంగా వస్తాయి, రేపు ఈవినింగ్కి బాగా వస్తాయి. రేపు ఈవినింగ్ మళ్ళీ చూపిస్తాను స్ప్రౌట్స్ వచ్చాక. చూసారు కదా, ఇలా గట్టిగా చుట్టి పెట్టేసి పక్కన పెట్టేస్తే రేపు ఈవినింగ్కి బాగా స్ప్రౌట్స్ వచ్చేస్తాయి.